ఈ వీడియోలో తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నట్లు మనకి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులతో పాటు 3 వస్తువులు ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇవ్వబోతున్నట్లు కూడా చెప్పడం జరిగింది. చూద్దాం ఈ వీడియోలో ఆ 3 వస్తువులు ఏంటి, కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, ఇవన్నీ ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ప్రస్తుతం తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ రాబోతుంది. తెలంగాణలో ఉండే నిరుపేదలందరికీ, అంటే ఎవరైతే ఆ లబ్ధిదారులు ఉంటారో వారందరికీ కొత్త రేషన్ కార్డుల సదుపాయం కల్పించబోతున్నట్లు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అవకతవకలుగా ఉన్నా కానీ కూడా పరిశీలించి, అదేవిధంగా గత 10 సంవత్సరాలు ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వకపోవడం బాధాకరమని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పటి నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డ్స్ తీసుకురాబోతున్నారు. సుమారు ఇంకొక 20 లక్షల మంది లబ్ధిదారులు తెలంగాణలో ఉన్నట్లు గుర్తించడం జరిగింది. 20 లక్షల మందికి కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తూ 6 గ్యారెంటీలు వాళ్ళకి, ఈ 6 గ్యారెంటీస్ ఉన్నాయిగా, 6 గ్యారెంటీలు అన్నింటినీ వాళ్ళకి అమలు చేస్తాము అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పు మా ప్రభుత్వం చేయదు అని చెప్పడం జరుగుతుంది. 6 గ్యారెంటీలు ఖచ్చితంగా వీళ్ళకు కూడా వర్తింపజేస్తాము. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు సదుపాయం అయితే తీసుకురాబోతున్నాము. ఎవరైతే అర్హులు ఉంటారో, అనర్హులుగా ఉండి కూడా అర్హులుగా పొందిన రేషన్ కార్డులు కూడా తొలగించబోతాము అని చెప్పడం జరుగుతుంది. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తూ గతంలో ఇచ్చిన విధంగా కాకుండా రేషన్ పంపిణీ భిన్నంగా 3 వస్తువులు కొత్తగా ఇవ్వాలని భావిస్తున్నారు. అందులో భాగంగా కందిపప్పు, చక్కెర, గోధుమలు ఇవి ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. సుమారు ఇప్పుడు తెలంగాణ 70 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. మరొక 20 లక్షల కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వబోతున్నట్లయితే ప్రకటించడం జరిగింది. ఇది మొత్తానికి తెలంగాణలో కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తూ ప్రతి ఒక్కరికి ఆ 3 వస్తువులు కూడా ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ వీడియోపై మీకున్న కామెంట్ కూడా, అంటే మీకున్న ఒపీనియన్ కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.